రహదారి నిబంధనలు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రాజధాని పోలీసులు సరికొత్త ప్రయోగంతో ముందుకొచ్చారు. కళాశాల విద్యార్థుల సహకారంతో రహదారి భద్రతపై ప్రచారం చేయిస్తున్నారు. ప్రధాన కూడళ్లలో ఫ్లాష్ మాబ్తో విద్యార్థులు ప్రదర్శనలిస్తూ అవగాహన పెంపొందిస్తున్నారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం కావచ్చు, చట్టం కావచ్చు, ప్రజల్లో అవగాహన లేనంత వరకు వాటిని అమలు చేయడం సాధ్యం కాదు. రహదారి భద్రత కూడా అంతే. రవాణా చట్టాలు, నిబంధనలపై వాహనదారుల్లో పూర్తిస్థాయి అవగాహన లేని కారణంగానే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు విజయవాడ పోలీసులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని ప్రధాన కూడళ్లను ఎంచుకొని కొద్ది రోజులుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విద్యార్థులతో ఫ్లాష్ మాబ్ చేయిస్తూ ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. రోడ్ మీద నిర్లక్ష్యంగా ప్రయాణం చేయడం వల్ల జీవితాలు కోల్పోతున్నారు. సో ఇలాంటివి ఇక మీదటైనా జరగకుండా ఉండాల్సిందే మా చిన్న ప్రయత్నమే ఈ క్యాంపెయిన్. సో అలాంటిదే మేము ఫ్లాష్ మాబ్గా, ఇంకా స్ట్రీట్ ప్లేస్గా, ఇంకా చాలా విధంగా ప్రజలలో చైతన్యవంతులు చేయడానికి మా ప్రయత్నం. ఫ్లాష్ మాబ్ చేసిన ఒకే రీజన్ ఏంటంటే పబ్లిక్కి ఆ ప్లేస్లో కలెక్ట్ చేయడం. సో దాని తర్వాత వెంటనే స్ట్రీట్ ప్లేస్ స్టార్ట్ చేసేసి ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పడం, లేకపోతే హెల్మెట్ ఎందుకు ఇంపార్టెంట్ అని చెప్పడం, సీట్ బెల్ట్ వేయాలి అని చెప్పడం. మేము అనుకోలేదు, కానీ స్ట్రీట్ ప్లేలో రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఒకళ్ళు ఇక్కడ హెల్మెట్స్ యూజ్ చేయట్లేదు, సిగ్నల్స్ దగ్గర క్రాస్ చేయడం అలాంటివి చేస్తున్నారు. సో ఈ స్కిట్ వల్ల వాళ్ళు ఎంతో కొంత అవేర్నెస్ వాళ్ళలో ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎక్కువగా వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల మిగతా వాళ్ళు చనిపోవడం చూసాం. సో అట్లాంటి విషయాల్లో యూత్ ముందుకు వచ్చి మిగతా వాళ్ళందరికీ కూడా ఒక రోల్ మోడల్గా ఇన్స్పిరేషన్గా ఉండాలని చెప్పి ఇట్లాంటి ఈవెంట్స్ మేము ప్లాన్ చేసామండి. అండ్ దీంట్లో మా యొక్క స్టూడెంట్స్ అందరూ కూడా ఒక 50-60 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. కల్చరల్ ఈవెంట్స్, డాన్సెస్ కానీ, సింగింగ్ ఇలాంటివి కండక్ట్ చేసి క్రౌడ్ని గ్యాదర్ చేసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి ఎలా చెప్తే వెళ్ళిద్ది అనేది ఒక చిన్న కామెడీ ద్వారా కానీ, సీరియస్గా ద్వారా కానీ క్రౌడ్లోకి వెళ్ళేలాగా ఎంతో కొంత మార్పు కోసం కొంచెం సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం. ఒక యాక్సిడెంట్ జరిగితే ఎటువంటి సంఘటన ఫ్యామిలీస్లో కలుగుతాయి, దాని ద్వారా ఎవరెవరు బాధపడతారు, అవతల కుటుంబాలు కానీ యువతల కుటుంబాలు కానీ ఎంత నష్టపోతున్నాయని తెలియజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో స్టూడెంట్స్, ముఖ్యంగా లయోలా కాలేజ్ వారు మంచి ఇనిషియేటివ్ తీసుకొని చేయడం జరుగుతుంది. మద్యం సేవించి వాహనాలు నడపడం తగదని తెలుపుతూ విద్యార్థులు ప్రదర్శించిన నాటకం ఆకట్టుకుంది. సెల్ఫోన్ డ్రైవింగ్, సీటు బెల్టు, శిరస్త్రాణం పెట్టుకోకపోవడం, పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణించడం ఎంత ప్రమాదకరమో విద్యార్థులు తమ నృత్యాలతో తెలియజెపుతున్నారు. ప్రమాదాల కారణంగా ఇంటి పెద్ద మరణిస్తే కుటుంబం వీధిన పడుతుందని అప్రమత్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని, నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఈ తరహా ప్రదర్శనలు నిర్వహిస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. వాహనదారుల్లో మార్పు తెచ్చి ప్రమాదాలను తగ్గించడమే తమ లక్ష్యమని వివరిస్తున్నారు. చాలా చిన్న నిర్లక్ష్యాలే ఈ ప్రమాదాలకు ఎక్కువగా కారణమవుతుంది. అజాగ్రత్తగా రోడ్డు మీద నడవటం, వాహనాలతోటి అధిక వేగంగా వెళ్ళటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు గురవటం అనేది బాగా చూస్తున్నాం. ఇవన్నిటిని కూడా యువత స్ఫూర్తితోటే మనం అందరం కూడా చేస్తే పబ్లిక్లోకి బాగా వెళ్తుందనే ఉద్దేశంతో విజయవాడ లయోలా కాలేజ్, ఆంధ్ర లయోలా కాలేజ్ యొక్క విజువల్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారి పిల్లలందరితోటి మేము పబ్లిక్ని అట్రాక్ట్ చేసి వాళ్ళలో ఒక వినూత్నంగా ఈ తీసుకుని వెళ్ళటం అనేది జరుగుతుంది. ఇంకా ఇది చాలా సెంటర్స్లో కూడా మేము ఈ స్ట్రీట్ ప్లేస్ ఫ్లాష్ మ్యాప్ చేస్తున్నాం. ప్రదర్శన పూర్తయ్యాక ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులు, విద్యార్థులంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని, తమ ప్రాణాలతో పాటు తోటివారి ప్రాణాలను రక్షించుకుంటామని ప్రమాణం చేశారు.